హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. 10th వరకు ఆంధ్రాలో చదివి కేవలం ఇంటర్మీడియట్కి హైదరాబాద్ కానీ అని చెప్పేసి తెలంగాణలో వెళ్ళరా? అయితే ఈ వీడియో మీకోసమే. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలామంది స్టూడెంట్స్ 10th వరకు ఆంధ్రాలో చదివి ఇంటర్మీడియట్కి తెలంగాణ వెళ్తారు, అంటే మోస్ట్లీ హైదరాబాద్కి. ఇప్పుడు వీళ్ళకి ఇలా చేయటం వల్ల ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. అది ఎప్పటి నుంచి అంటే 2025 నుంచి, అంటే లాస్ట్ ఇయర్ నుంచి. యాక్చువల్గా మన ఆంధ్ర తెలంగాణ విడిపోయి 10 ఇయర్స్ పాలసీ అనేది 2024 తోటి ఎండ్ అయిపోయింది. అప్పటి వరకు ఏంటంటే ఇంటర్మీడియట్ అక్కడ చదివితే, ఇప్పుడు మీరు ఇంటర్ తెలంగాణలో చదివితే అప్పుడు మీకు ఎంసెట్లో తెలంగాణ హోమ్ స్టేట్ కింద ఇస్తారు. ఆంధ్రాలో చదివితే ఆంధ్రాకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పాలసీ అనేది 10 ఇయర్స్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆంధ్రాకి హోమ్ స్టేట్ కాదు, తెలంగాణకి హోమ్ స్టేట్ కాదు. ఇది లాస్ట్ ఇయర్ బ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ దీని మీద ఇష్యూ కూడా అయింది, చాలా ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు దీనివల్ల అసలు ఇప్పుడు మీరేం చేయాలి, మీకు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, స్పెసిఫికల్లీ నేను ఎంసెట్ గురించి మాట్లాడుతాను. జేఈ మెయిన్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. జేఈ మెయిన్స్ కానివ్వండి, జేఈ అడ్వాన్స్కి వాళ్ళు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివితే అదే హోమ్ స్టేట్ కింద కన్సిడర్ చేస్తారు. సో మీకు దానివల్ల ఎటువంటి ఇష్యూ లేదు. స్పెసిఫికల్లీ ఎంసెట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ ఎంసెట్లో మీకు హోమ్ స్టేట్ అనేది ఏది అవ్వదు. ఇలా ఎవరైతే 10th వరకు ఆంధ్రాలో చదివి ఇంటర్ తెలంగాణకి వెళ్తారో వాళ్ళకి ఏది కూడా హోమ్ స్టేట్ అనేది అవ్వదు. సో ఫస్ట్ థింగ్ క్లియర్. ఇప్పుడు మరి ఎలా అవుతుందంటే, వీళ్ళ పేరెంట్స్ కనుక ఆంధ్రాలో ఉంటున్నట్టు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే అప్పుడు మీకు ఆ 15% నాన్ లోకల్ కోటా ఉంటుంది కదా, అందులో మీకు ఆంధ్రాలో ఇస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు 10th వరకు ఆంధ్రాలో చదివి ఇంటర్ తెలంగాణలో చదివితే మీకు ఆంధ్రాలో నాన్ లోకల్ కింద 15% కోటాలో సీట్స్ అనేవి ఇస్తారు. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆ 15%లో మీకు మంచి కాలేజ్ రావాలంటే చాలా మంచి ర్యాంక్ ఉండాలి. అరౌండ్ ఒక 3000 మినిమం. 2000 1000 ఉంటే ఓకే, నో ఇష్యూ. ఇంకా 3000 అంత మించి వెళ్ళకూడదు. ఆ 3000 ర్యాంక్, అంత టాప్ ర్యాంక్ ఉంటే కానీ మీకు ఎంసెట్లో మంచి కాలేజ్ అనేది అలాట్ అవ్వదు. సో మీరు అలా, అంటే మేబీ చాలామంది పేరెంట్స్కి అవగాహన ఉండదు ఇలా జరిగితే ఇప్పుడు ఈ డిసడ్వాంటేజ్ వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడైనా తెలుసుకోండి. మీకైతే ఇప్పుడున్న ఆప్షన్ అయితే, మీకు జేఈ మెయిన్స్లో వస్తే అది నో ప్రాబ్లం, అది వెళ్ళిపోండి. ఇప్పుడు ఎంసెట్టే మీకు ఆప్షన్ అయితే మేబీ మీకు బాధపడాల్సిన విషయమే. నెక్స్ట్, సరే అన్న ఇప్పుడు మాకు తక్కువ ర్యాంక్ వచ్చింది, నాకు 20,000 లేదా 10,000 నువ్వు చెప్పిన రేంజ్లో నాకు అన్న ర్యాంక్ రాలేదు, ఇప్పుడు నాకేమో అది హోమ్ స్టేట్ కాదు, ఇది కాదు, ఇక్కడేమో ఆంధ్రాలో అదర్ స్టేట్ కింద వస్తుంది అని చెప్పావు. సరే అన్న, ఇప్పుడు నేను ఏం చేయాలి? నెక్స్ట్ నేను ఏంటంటే, మీకు ఉన్న ఆప్షను ఎవరైతే నేను చెప్పిన ర్యాంక్ ఆ కట్ ఆఫ్లో లేనోళ్ళు, మీకున్న ఆప్షన్ ఏంటంటే యూనివర్సిటీస్ చూడటం. ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ ఎక్కడ జాయిన్ అవ్వాలి? మన ఆంధ్ర తెలంగాణలో జాయిన్ అవ్వాలా, బయటికి వెళ్ళాలా? ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్. నా సజెషన్ బయటికి వెళ్ళమని చెప్తాను, ఎందుకో కూడా చెప్తాను. మీరు ఆంధ్ర తెలంగాణలో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా సరే మినిమం 15 లక్షలు అనేది ఉంటుంది ఫీజు. మినిమం 15 లక్షలు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కావాలంటే వెళ్ళి సోకాల్డ్ కాలేజెస్ ఎంక్వైరీ చేసుకోండి. మినిమం 15 లక్షలు అనేది ఏ యూనివర్సిటీకి అయినా సరే ఆంధ్ర తెలంగాణలో ఫీజు ఉంది బీటెక్కి. ఇప్పుడు అసలు బీటెక్ సిచ్యువేషనే బాగాలేదు. అలాంటి మూమెంట్లో అసలు ఈ 15 లక్షలు పెట్టడం కరెక్టా? నేనైతే వద్దనే చెప్తాను. శుభ్రంగా ఒక 10 లక్షల్లో బయటికి వెళ్ళిపోయి కాలేజెస్ చూసుకోండి. 10 లక్షల్లో ఉంటాయి, తీసుకోండి. అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టొద్దు. ఎంత తక్కువ పాసిబుల్ అయితే అంత పెట్టండి. అలా అని చెప్పేసి అసలు బీటెక్కే జాయిన్ చేయనంటే అది మళ్ళీ రాంగ్. ఎందుకంటే దీనికంటే ఉన్న ఆల్టర్నేటివ్స్ ఇంకా దీనికంటే దారుణంగా ఉన్నాయి. దీంతో ఆల్టర్నేటివ్స్ బీటెక్ కాకుండా డిగ్రీ కానివ్వండి, అలా ఉన్న ఆల్టర్నేటివ్స్ దీనికంటే ఇంకా దారుణంగా ఉన్నాయి. సో బీటెక్కి జాయిన్ అవ్వాలి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఆగిపోలేం, ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, అండర్ గ్రాడ్యుయేషన్. సో ముందుకు వెళ్ళండి, బీటెక్ జాయిన్ అవ్వండి. బట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. మ్యాక్సిమం 10, 11, 12 లక్షల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టొద్దు ఎక్కడా కూడా, దయచేసి. సో కొంచెం రీజనబుల్ బడ్జెట్లో 10 lakhsలో చూసుకొని, యూనివర్సిటీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి,
అక్కడ జాయిన్ అవ్వండి. బెస్ట్ సజెషన్. డబ్బులు ఉంటే ఏమవుద్ది, తర్వాత కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్కిల్స్కి నేర్చుకోవడానికి తర్వాత పనికి వస్తుంది ఇంకో అవసరానికి. ఇప్పుడే మొత్తం కాలేజీ పెట్టేసి మళ్ళీ చాలా బర్డెన్ అయిపోద్ది. పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు. పేరెంట్స్ లోన్ తెచ్చు, అప్పు తెచ్చు పెట్టేస్తారు. పెద్ద మ్యాటర్ కాదు ఎవ్వరికి కూడా. రేపు అవుట్పుట్ తెచ్చుకోగలమా లేదా అనేది ఆలోచించాలి. సో దయచేసి పెట్టద్దు. మీకు ఇంకా ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.